బిగ్ బాస్ అన్ని సీజన్స్లో మోనల్ది చాలా అరుదైన ప్రయాణం. సుడిగాళ్ళలో తొడగొట్టి ఫేమ్ అయిన మోనల్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత అందరికీ చాలా బాగా దగ్గరైంది. సో ఈ సూపర్ పాజిటివ్ లేడీ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. తన ప్రయాణాన్ని తన మాటల్లోనే విందాం. హాయ్ మోనల్. హాయ్. సూపర్. ఫస్ట్ సుడిగాడప్పుడు థై స్లాప్ అప్పుడు సెన్సేషనల్. సో అప్పుడు ఒక ఫేమ్ వచ్చింది. ఆఫ్టర్ దట్ చాలా రోజుల తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు ఇవాళ అందరి ఇళ్ళలోకి వచ్చేసాం. సో విత్ యువర్ ఓన్ ఇమేజ్, నాట్ ఎనీ క్యారెక్టర్ ఇమేజ్. సో ఎలా ఉంది ప్రయాణం? అంటే చాలా మంచి ఫీల్ వస్తుంది. ఫస్ట్ ప్రేక్షకులు చాలా చాలా థ్యాంక్స్ ఫీల్ అవుతున్నాను. అంటే ఇంత ప్రేమ ఇచ్చాను. ఎందుకు నార్మల్గా నేను వచ్చాను దట్ టైం నాకు తెలుగు రాదు. అంటే ఇంత కష్టపడుతున్నాను. ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ మిస్అండర్స్టూడ్ అయ్యారు. తర్వాత నా ఎఫర్ట్నే దే అప్రిషియేట్ చేశాను. అదే నాకు చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. బిగ్ బాస్ హౌస్ జర్నీ చూస్తే ఒక వన్ థింగ్ క్లియర్ అయింది. అంటే సో ఐ విల్ సే యాజ్ అ బిగ్ బాస్ అలా గాడ్ లాగా ఉంది. ఓకే. అండ్ హౌస్ మేట్ అంటే లైక్ వీఆర్. ఓకే. ఒకటి గుడ్ థింగ్ అబౌట్ ఇక్కడ బిగ్ బాస్ చెప్తున్నారు అండ్ వీ హ్యావ్ టు ఫాలో. ఇక్కడ గాడ్ నార్మల్గా చెప్పలేదు. యూ హ్యావ్ టు డూ యువర్ కర్మ అండ్ యూ విల్ గెట్ రిజల్ట్. ఇంత డిఫరెన్స్. సో ఫర్ మీ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ అంటే బిగ్ బాస్. ఫస్ట్ హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ అమ్మాయి హీరోయిన్. సో ఒక ఇమేజ్ ఉంది కానీ తెలుగు రాదు. ఎన్ని వారాలు సస్టైన్ అవుతుంది అనేది ఒక అందరికీ ఆడియన్స్కి ఒక బ్లాక్ ఉంది బికాస్ ఆఫ్ లాంగ్వేజ్ బ్యారియర్. సో దీన్ని ఓవర్కమ్ మీరు చాలా త్వరగా చేసేస్తారు. ఎలా స్ట్రగుల్ అయ్యారు అసలు లాంగ్వేజ్ స్ట్రగల్? ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ నుంచి స్టార్ట్ అయింది. ముందు లేదు. ముందు ఓన్లీ అనౌన్స్మెంట్ వచ్చింది, మోనల్ తెలుగులో మాట్లాడండి అని. ప్రతిసారి ఈ అనౌన్స్మెంట్ వస్తే నాకు ఎక్కువ వస్తుంది. అదే నా బాధ. సో ఈ రూల్ బోర్డ్లో 6 రూల్ ఉండే. ఈ 6 రూల్లో 5 రూల్ నేను ఖచ్చితంగా ఫాలో చేస్తాను. ఒకటి రూల్ నాకు బాధపడుతుంది. అంటే ఇది కొంచెం టైం కావాలి. ఐ కమ్ ఫ్రమ్ గుజరాతీ ఫ్యామిలీ. నా పక్కా గుజరాతీ విఆర్. ఇప్పుడు నేను బిగ్ బాస్ కోసం ప్రిపరేషన్ చేశాను. బట్ ఒక ఎన్వైరన్మెంట్ కావాలి మీకు మాట్లాడడానికి. ఓకే. సిచ్యువేషన్ ఉండాలి. వేరే వాళ్ళ పర్సన్ తెలుగులో మాట్లాడండి. ఇది కావాలి. ఇది వస్తే కొంచెం టైం తర్వాత వస్తుంది. ఓకే. నేనే సీజన్ 3 చూసారు, సీజన్ 2 చూసాను, మూవీ చూస్తున్నారు, పాట వింటున్నాను. ఇది తెలుగు, హిందీతో తెలుగు బుక్ ఉంది, ఇది రిఫర్ చేస్తుంది. అంటే కొంచెం వర్డ్ కోసం చాలా ప్రిపరేషన్ చేస్తుంది. బట్ రిజల్ట్ కాబట్టి వస్తే కొంచెం కావాలి టైం. తొందరగా వర్డ్ రాలేదు. బుక్ గ్యాన్ డజంట్ వర్క్ మాట్లాడడానికి. అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టారు. అంటే ఆఫ్టర్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవడానికి ముందే మీ ఎఫర్ట్స్ చాలా ఉన్నాయి. ఐ థింక్ 2.5 months నేను ప్రిపరేషన్ చేశాను. బికాస్ వెన్ ఏప్రిల్ బిగ్ బాస్ కోసం కాల్ వచ్చింది, దే వర్ నాట్ ష్యూర్. ఎందుకు నాకు 2 ఎట్లా ఉన్నారు, బాగున్నారు, ఇది 2 లైన్ నాకు వస్తుంది. తర్వాత ఏం లేదు. ఓకే. సో they were also having a question, Monal, will you able to make it? I said నాకు తెలుసు, I will do it, but first నా మాటతో మీరు నమ్మాలి. నమ్మితే తర్వాత రిజల్ట్ వస్తుంది. సో ఏప్రిల్ తర్వాత దే కాల్ చేయలేదు. బట్ నా ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. దెన్ దే కాల్ మీ ఇన్ జూన్లో కాల్ చేశాను. మళ్ళీ సేమ్ ఇంటర్వ్యూ అయింది. మళ్ళీ సేమ్ ఇప్పుడు కొంచెం తెలుగులో మాట్లాడండి అంటే ఇప్పుడు 3-4 సెంటెన్స్ వస్తుంది. అంటే మీరు అడిగే నేను ఆన్సర్ ఇస్తాను. అలా వచ్చింది. సో దే వర్ లైక్ ఓకే షిల్ మేనేజ్. అలా కొంచెం నమ్మకం ఉంది టీంతో. అండ్ దెన్ కొంచెం లేట్ అయింది. సో ఐ గాట్ కొంచెం ఎక్కువ టైం ప్రిపేర్ చేయడానికి. కొంచెం టైం అయింది. సో నేను ప్రిపేర్ అయ్యారు. సో ఒక వన్ థింగ్ నాకు మైండ్లో ఉండే అంటే ఐ హ్యావ్ ఓన్లీ వీక్ పాయింట్ అంటే మై లాంగ్వేజ్. అసలు అదర్ ప్రాబ్లం లేదు. నేనే మేనేజ్ చేస్తాను. ఏం పరిస్థితి ఉండే ఐ కెన్ మేనేజ్. అదే నాకు తెలుసు. సో ఇప్పుడు ఇది ఎలా కవర్ చేయాలి, ఇది కోసం కొంచెం టైం కావాలి. ఇంట్లో టైం అస్సలు లేదు. ఫస్ట్ వీక్ ఇంత బ్యూటిఫుల్ ఉంది. ఫస్ట్ వీకెండ్ ఎలిమినేషన్లో మొత్తం చేంజ్ అయింది. సూర్యకిరణ్ గారు వెళ్ళాను, నాగార్జున సార్ చెప్పాను, ఉస్కో సమజు. నాగార్జున చెప్పాను విధానం నేను అర్థం చేసుకోండి. ఇంత టైం నాకు లేదు. నేను వాటర్ గ్లాస్ ఇచ్చాను. ఈ వాటర్ గ్లాస్ ఇచ్చితే పెద్ద గొడవ స్టార్ట్ అయింది. అంటే అండ్ దెన్ నేను ట్రై చేస్తున్నాను
మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తున్నాను కరే నా మీనింగ్ అది కాదు బట్ ఇట్ ఈస్ గోయింగ్ మోర్ రాంగ్. సో సెకండ్ వీక్ నేను లాయర్ అయ్యారు, థర్డ్ వీక్ నేను మ్యానిపులేటర్ అయ్యారు, ఫోర్త్ వీక్ నుంచి అంటే ఫ్రెండ్స్తో గొడవ స్టార్ట్ అయింది, మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ అయింది. ఎగ్జాక్ట్లీ. అంటే ఒకవైపు మీరు స్టాండ్ తీసుకోలేదని కూడా అభిజిత్ బ్లేమ్ చేశారు. అంటే ఓవర్ ద గేమ్ మొత్తం అది మీకు కంటిన్యూ అవుతూనే ఉంది అభిజిత్ నుంచి. ఇది లాంగ్వేజ్ వల్ల వచ్చిన ప్రాబ్లం ఏనా? సో నార్మల్గా ఐ విల్ సే అభిజిత్ నా మాట విధానం ద వే ఐ స్పీక్ ఇన్ తెలుగు తను అర్థం అవ్వట్లేదు, వేరే వాళ్ళ పర్సన్ అర్థం చేసుకుంటున్నారు, బట్ అభిజిత్ రాలేదు. అంటే రాలేదు అంటే ఆ డిస్టర్బెన్స్ త్రూ అవుట్ ద గేమ్ ఉంది. అండ్ బిగినింగ్ లేదు, ఫస్ట్ సెకండ్ వీక్ లేదు, థర్డ్ వీక్ లేదు. కాయిన్ టాస్ స్వాతి వచ్చింది తర్వాత ఎక్కువ అయింది, ఐ గెస్. స్వాతి వచ్చింది తర్వాత ఎక్కువ అయింది. ఐ థింక్ నార్మల్గా ఇఫ్ టూ పీపుల్ ఈస్ గెట్ లాంగ్ వెరీ వెల్, వేరే వాళ్ళ పర్సన్ హూస్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ దెన్ తెలుసు ఎవరితో ఎవరు ఎక్కువ కనెక్షన్ ఉండే, విచ్ పర్సన్ టు టాక్ విల్ గెట్ ఫుటేజ్. ఐ థింక్ దట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ తను వచ్చాను. అండ్ ఈవెన్ ఐ రిమెంబర్ కాయిన్ టాస్క్లో నాకు అభిజిత్కు ఏం గొడవ లేదు. ఓకే, నేనే యాక్చువల్లీ స్వాతి కాయిన్ 300 కాయిన్స్ ఓన్లీ తీసుకుంటున్నారు బికాస్ నేను ఛాలెంజ్ చేశాను దానికి, ఛాలెంజ్ కోసం. అండ్ ఐ గివెన్ బ్యాక్. తను ఒక్క మాట చెప్పలేదు స్వాతి దట్ టైం, లైక్ అరే ఇది నా మ్యాటర్, షీ గివెన్ బ్యాక్, ఎందుకు మీరు చెప్తున్నారు అలా ఒక మాట మాట్లాడలేదు. సో స్వాతి కాదు, ఓవరాల్ ఫుల్ సీజన్ 14 వీక్లో అఖిల్తో పాటు దెర్ ఇస్ నో బడీ హూ వాజ్ సపోర్టింగ్. ఈవెన్ అఖిల్లో సేమ్. 10th వీక్ మెహబూబ్ ఎగ్జిట్ తర్వాత సోహెల్ స్టార్టెడ్ సపోర్టింగ్ మోర్ అఖిల్. సో ఇప్పుడు ఇఫ్ ఐ సీ మై జర్నీ అండ్ అఖిల్స్ జర్నీ, ఇట్ వాజ్ సిమిలర్. ఎవరు సపోర్ట్ లేదు అండ్ కలిసి డిసిజన్ చేయాలి. ఇది కలిసి డిసిజన్ అంటే ఒక అభిప్రాయం ఈ సీజన్లో అసలు రాలేదు. ఇట్ వాజ్ మెజారిటీ. అండ్ వాట్ అబౌట్ 4 people హూ హ్యాస్ దేర్ ఓన్ పాయింట్, సో లైట్ తీసుకోవాలా అయింది. సో ఇప్పుడు దాట్ టైం ఈ పాయింట్ రేస్ చేస్తే ప్రాబ్లం లేదు బికాస్ వన్ లీడర్కు 6 followers. సో పెద్ద ఓట్ ఇక్కడే ఉంది. సో హౌ ఎవర్ దిస్ పీపుల్ విల్ టాక్ మ్యాటర్ లేదు. సో నాకు గేమ్ సెకండ్ వీక్ నుంచి అర్థమైంది అంటే ఓకే ఇది అలా అవుతుంది. సో ప్రతి ఎలిమినేషన్తో ఐ వాజ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ఎందుకు ఇలా ఎలిమినేట్ అయ్యారు. బికాస్ దేవి గారు వాజ్ సో స్ట్రాంగ్ కంటెస్టెంట్, స్ట్రైట్ ఫార్వర్డ్. బట్ దన్ మాట విధానం, ద వే ఆఫ్ సేయింగ్ గాట్ రాంగ్. అంటే హర్ట్ అవుతున్నారు. హర్ట్ అయిన తర్వాత తను ట్రై చేయలేదు వేరే వాళ్ళ పర్సన్ తో సాల్వ్ చేయడానికి. మళ్ళీ దాన్ని సార్ట్ అవుట్ అవడానికి ట్రై చేయలేదు. అదే రీజన్ ఎలిమినేట్ అయ్యారు. సో ఐ అండర్స్టూడ్ అంతే, ఈ హౌస్ లో యూ హ్యావ్ టు స్టే లాంగర్, యూ హ్యావ్ టు హ్యావ్ గుడ్ రిలేషన్షిప్ అందరికి, ఇది కావాలి. సో హర్యానా కూడా అదే ప్రాబ్లం. హర్యానా కూడా వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ థాట్స్ అనేది కొంచెం హర్టింగ్గా ఉంటాయి హర్యానా. హర్యానా నేను చాలా ట్రై చేశాను తను అర్థం చేసుకోవడానికి, బట్ నాకు యాక్చువల్లీ అర్థం అవ్వట్లేదు. ఎందుకు అంటే వేరే వాళ్ళ మిగతా వాళ్ళ కంటెస్టెంట్ కంపారిజన్తో షీ ఈస్ లెస్ సెన్సిటివ్. She you can say strong, but I will say less sensitive. Strong andaru unde, that's why they became to Big Boss. Okay, but adjust ela cheyali telidu, స్మూత్ గా ఎలా డీల్ చేయాలి తెలియదు. అంటే వేరే వాళ్ళ పర్సన్స్ గేమ్ స్ట్రాటజీ తన బిహేవియర్ డిఫరెంట్ ఉండే. ఈ హౌస్లో 19 కంటెస్టెంట్ అంటే 19 డిఫరెంట్ వే దే కేమ్ విత్ 19 డిఫరెంట్ మెంటాలిటీ. ఇది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఫస్ట్ థింగ్ ఐ లెర్న్ ఆన్ థర్డ్ వీక్ వెన్ దేవి అక్క లెఫ్ట్, షీ టోల్డ్ మీ ఒక లైన్, మంచి లైన్ చెప్పాను. అంటే మోనల్, ఐఎమ్ గివింగ్ యూ ఒక అడ్వైస్, డు నాట్ జడ్జ్ ఎనీబడి ఇన్ దిస్ హౌస్. ఓకే, తొందరగా జడ్జ్ చేయకు. ఎందుకు అంటే ఇది గేమ్ పరంగా ఆలోచిస్తున్నాను, వేరే వాళ్ళ పర్సన్ ఇస్ ఆల్సో ప్లేయింగ్ గేమ్ కదా. హౌస్ లో ఉన్నది కూడా గేమే. టాస్క్ ఇస్ నాట్ ఓన్లీ ద గేమ్. ఎంటైర్ హౌస్ లో ఇస్ అ గేమ్. అంటే అసలు ఏం రియల్ కాదు. మనుష్య తర్వాత ఏం రియల్ కాదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే చాలా మంది టాస్క్ లోనే గేమ్ అనుకుంటున్నారు, మిగిలినంతా డిఫరెంట్ మర్చిపోతాను. అక్కడే ప్రాబ్లం అవుతుంది. అదే బికాస్ అదర్వైజ్ ద గుడ్ కండిషన్ ఐ విల్ సే కుమార్ సాయి ఇఫ్ బిగినింగ్ నుంచి తను మంచి ఎంటర్టైన్ చేశారు జనాలను, సో హీ విల్ బీ ఇన్ టాప్ 5. హీ డిజర్వ్ టు బీ ఇన్ టాప్ 5.
ఓన్లీ తన ఎంటర్టైన్మెంట్ కొంచెం తక్కువ అయింది, టాస్క్లో పర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్ ఉండే. హీ కెన్ యాక్చువల్లీ కుమార్ సాయి కెన్ బీట్ అఖిల్ ఆల్సో అండ్ సోహెల్ ఆల్సో. అలా పర్ఫార్మర్ కుమార్ సాయి ఇన్ అ టాస్క్ వేరే వాళ్ళ టాస్క్. బట్ హౌస్లో రిలేషన్స్ వైజ్ కుమార్ సాయిది కొంతమంది 2 or 3 పీపుల్తో క్లోజ్ ఉంది. అరే ఇది టైం పడుతుంది, తను చాలా టైం పడాను, తను కనెక్ట్ అవ్వడానికి ఆల్సో టైం పడుతుంది. సో అదే మైనస్ అయింది, అదర్వైజ్ హీ వాజ్ సూపర్ గుడ్. యు ఆర్ ద గ్లామర్ స్పాట్ ఫర్ హౌస్. ఈ స్టేట్మెంట్ని ఎలా తీసుకుంటారు? ఐ విల్ నాట్ సే ఐమ్ అ గ్లామర్ స్పాట్ వన్, బికాస్ గ్లామర్ స్పాట్ అంటే 14 వీక్ కంటిన్యూస్గా మీరు యు ఆర్ స్ట్రాంగ్, యు ఆర్ సెన్సిటివ్. 14 వీక్స్ లైక్ నేనే అప్ టు డేట్ రెడీ అయ్యి తర్వాత డే స్టార్ట్ అవుతుంది, లైక్ మై హెయిర్ ఈస్ ప్రాపర్, మై డ్రెస్సింగ్ ఈజ్ సూపర్, బికాస్ నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నాను, ఐఎమ్ అ సెలబ్రిటీ. నాకు అస్సలు ఇది లేదు. ఇప్పుడు చూస్తే నాకు నువ్వు ఎఫర్ట్స్గా గ్లామర్గా లేదు, బట్ చూసే వాళ్ళకి అండ్ అవుట్లుక్లో చూసే వాళ్ళకి యు ఆర్ ద గ్లామర్ స్పాట్. ఎస్ అబ్బబ్బా, అదే నేనే చూస్తున్నాను అంటే ఏమా ఫుల్ నైట్ డ్రెస్లో ఉండే, మార్నింగ్ మొత్తం ఫుటేజ్ నైట్ డ్రెస్లో వస్తుంది. ఇది బ్లూ నైట్ డ్రెస్ కోసం యాక్చువల్లీ మీమ్ వచ్చింది, అంటే ప్లీజ్ సెండ్ హర్ సమ్ నైట్ డ్రెస్, ఒకటే నైట్ డ్రెస్ వేసుకుంటుంది అంతే. సో ఐ వాజ్ లైక్ నేనే ఫర్ అ వైల్ నేను మర్చిపోయాను ఐఎమ్ యాక్ట్రెస్, ఇది నాకు జరిగింది. ఓకే, I was నా హౌస్లో నేను ఇలా ఉన్నాను, సేమ్ ఐ వాజ్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్. అవినాష్ సైడ్ నుంచి ఫ్లాటింగ్స్ మీకు వస్తాయి, అభిజిత్ సో వచ్చి కట్ అయిపోయినాయి, అఖిల్ సైడ్ నుంచి వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద బాయ్స్ ఎక్కువ అట్రాక్షన్ ఎవరు దేనికి అవుతారు చెప్పండి? అయ్యో అస్సలు లేదు, అయితే 3% ఓన్లీ. అవినాష్ చాలా జాలీ నేచర్, తనకి చాలా జాలీ నేచర్. అంటే చాలా బాగా చేశారు కదా తను ఓన్లీ అన్నా చెప్పాను, వెన్ ఐ సెడ్ సారీ ఇస్ లైక్ ఇప్పుడు నుంచి ఐఎమ్ యువర్ బ్రదర్, అండ్ దెన్ ఈ సెడ్ అరే రాంగ్ స్టేట్మెంట్ అయింది, తర్వాత చేంజ్ చేశారు. బట్ ఈస్ వెరీ నైస్ పర్సన్. బట్ సీ వాట్ హ్యాపన్స్ సమ్ టైమ్, ఇంట్లో వాళ్ళ పర్సన్ వేరే మెంటాలిటీలో ఉండే, బయటే వచ్చిన తర్వాత వేరే ఉండే. వెన్ ఐ కేమ్ అవుట్, వెన్ ఐ సా సమ్ ఇంటర్వ్యూ, ఐ ఫెల్ట్ లైక్ హూ ఇస్ దిస్ గాయ్, అవినాష్ అలాగే కాదు. But so maybe I always misunderstood people. Okay, naku emante if you say this is a glass of vodka, okay, and I'll say okay, it may be a glass of vodka, I will not have a doubt. Okay, because naku ee glass tho sambandham ledu, meeru em cheptunnaru ante okay fine. Okay, dantlo investigation em cheyaru. So naku telusu idi coffee, if you'll say this is tea, I will say oh this is coffee. నా గురించి నా సరౌండింగ్ గురించి అడిగితే నాకు తెలుసు, వేరే వాళ్ళ పర్సన్ గురించి తెలియదు. సో మీరు చెప్తే అంటే నేను నమ్ముతాను. సో ఇది కొంచెం చేంజ్ అయింది హౌస్లో. కానీ ఎప్పుడైతే ఆ మిల్క్ టాస్క్ ఉందో అందులో మీ లెగ్ పొరపాటున అంటే మిస్టేక్ని హిట్ అయింది అవినాష్కి. సో అది పెద్ద ఇష్యూ అయిపోయింది. ఓకే, పెద్ద ఇష్యూ చేశారు. ఓకే, ఫస్ట్ గేమ్ బిగినింగ్ ఓన్లీ అవినాష్ ప్లే చేశారు. అంటే ఐ వాజ్ పోరింగ్ అ మిల్క్ ఇన్ మై క్యాన్, హీ టుక్ ఇట్ ఆల్. నాకు తెలీదు, అభిజిత్ నాకు చెప్పాను అంటే ముందు అవినాష్ తీసుకున్నారు. అండ్ వెన్ ఐ ఆస్క్ హీ గివెన్ మీ దిస్ మచ్, ఇంత. ఈజ్ లైక్ मैंने इतना ही लिया है, ఇంత ఓన్లీ తీసుకున్నారు. అండ్ ఐ వాజ్ లైక్ అగైన్ నేను నమ్ముతాను, నాకు తెలుసు హౌ మచ్ ఐ పోర్, బట్ స్టిల్. తర్వాత నాతో దగ్గర హర్యానా ఉండే, సో ప్లేస్ లేదు. సో హీ వాజ్ ట్రయింగ్ టు అఖిల్ సైడ్. ఇప్పుడు క్యాన్ పెట్టేస్తే ఆర్యానాకు ఇక్కడ తగులుతుంది అలా బికాస్ హీ వాజ్ ట్రయింగ్ టు పుష్. సో చెప్తుంది అంటే ఈవెన్ వీడియోలో అరే అవినాష్ తగిలింది చూసుకోవాలి, అండ్ షీ వాజ్ సేయింగ్ సో మెనీ టైమ్. సో వాట్ మై లెగ్ వాజ్ సపోర్టింగ్, ఐ వాజ్ హ్యావింగ్ సపోర్ట్. మనకి ఒక వైడ్ బాల్ పడినప్పుడు ఫ్రీజ్ చేసి క్రికెట్లో చూపిస్తారు కదా, అలా చూపించారు. అలా ఫుటేజ్ లేదు, బికాస్ వీ వర్ సో క్లోజ్, ఎవ్రీబడి వాజ్ సో క్లోజ్. అలా లెగ్ ఫుటేజ్ లేదు. నాగని సార్ ట్రై చేశారు, ఫుల్ జూమ్ చేశారు బట్ చూడలేదు. ఓకే, సో ఏం జరిగింది అంటే మై క్యాన్, హీ వాజ్ పుట్టింగ్ హిస్ క్యాన్, ఇక్కడ అభిజిత్, దట్ హారిక, అండ్ ఇక్కడ అఖిల్ ఉండే. సో నేను క్యాన్లో పుష్ చేశాను, నాకు తెలుసు, బికాస్ ఆఫ్ క్యాన్ వాజ్ హర్టింగ్ ఆర్యానా పుషింగ్. సో నేను క్యాన్లో పుష్ చేశాను, నాకు తెలుసు. ఓకే, అండ్ ఆర్యానా వాజ్ స్క్రీమింగ్ దట్ టైమ్.
నేను పుష్ చేశాను. ఇట్స్ లైక్ మోనల్ ఏం చేస్తున్నారు? ఐ సెడ్ ఐఎమ్ పుషింగ్ అ క్యాన్. ఓకే, యూ టుక్ మై మిల్క్ సో ఐ కెన్ పుష్ ద మిల్క్ క్యాన్ కదా, ఇది కరెక్ట్ ఓన్లీ. సో వాట్ హీ డిడ్, హీ రిమూవ్డ్ హిస్ క్యాన్ ఇన్ యాంగర్. సో వెన్ ఐ వాస్ పుషింగ్ ఇట్ జస్ట్ టచ్ అయింది, లైక్ అలాగే ఉండే. సో ఇది కిక్ ఇది అయింది. ఓకే ఓకే, ఇది ఐ వాస్ డూయింగ్ దిస్ ఇస్ కిక్ కాదు, తగిలింది, పుష్ అయింది. బట్ హీ మేడ్ ఇట్ దట్స్ ఇష్యూ లేటర్. అండ్ నాకు ఈ విషయం తెలీదు, హీ గాట్ ఫెల్ట్ ఆల్ దిస్ మచ్ అండ్ ఆల్ అంటే. అండ్ నాగార్జున సార్ అడిగాను అంటే, మోనల్ వేరే వాళ్ళ పర్సన్ ఒపీనియన్ చెప్పండి, మోనల్ ఇంటెన్షనలీ చేశాను. ఇంటెన్షనలీ అంటే ఏంటి, ఐఎమ్ కావాలి, నేను చేయలేదు అలా. ఓకే, ఐ వాస్ హెల్పింగ్ ఆర్యానా. దట్ వీక్ నాకు చాలా బాధపడాను. అంటే నేను ఆర్యానాను హెల్ప్ చేస్తున్నారు, ఆర్యానా అవినాష్ని సపోర్ట్ చేసింది దట్ డే. అండ్ ఐ రిమెంబర్ తన మాట ఆల్సో, వెన్ ఐ పుష్ హిస్ క్యాన్, ఆర్యానా చెప్పింది ఈరోజు మన ఇద్దరు కనెక్ట్ అయ్యారు, యూ సపోర్టెడ్ మీ, మీరు సింగిల్ ఆడతాను, నేను ఆల్సో సోలో ఆడతాను, ఇది తన మాట, చెప్పిన మాట ఆర్యానాది. అక్కడ నాగార్జున సార్ అడిగినప్పుడు అవన్నీ మర్చిపోయాను. అన్నీ నేను మర్చిపోయాను కాదు, చెప్పలేదు. See, nobody is missing anything. They're deciding what to talk, what not to talk. అంటే తెలివితో ఆడుతున్నారు అన్నీ, లైక్ గేమ్ లాగా చూసుకుంటున్నారు. సో నేనే నా జర్నీ చూస్తే నేను చాలా ఇమోషనల్గా ఆడాను. ఐ డెంట్ థింక్, అరే ఐ రిమెంబర్ కాయిన్ టాస్క్లో ఆర్యానా అండ్ లాస్యా అక్క ఎంఆర్ రాజశేఖర్ బెడ్గా ఐడియా నేనే ఇచ్చాను, కి యూ టుక్ బెడ్ అప్ అండ్ యూ కెన్ గెట్ స్టఫ్. దే లైక్ ఓకే థ్యాంక్ యూ అండి అలా చెప్పాను. దే ఆస్క్ మీ ఇఫ్ యూ వాంట్ అ కాయిన్. ఐ సెడ్ నాకు వద్దు, నేను ఐడియా ఇస్తాను, మీరు చెయ్యి, మోసం ఐ కాంట్ డూ ఇట్. సో దట్స్ మై ఎథిక్, ఐ కాంట్ లీవ్ మై ఎథిక్. బికాస్ తర్వాత ఇఫ్ నేను గెలిచాను అంటే నాకు ఈ ఫీలింగ్ రాలేదు, నేను ఈ గేమ్ గెలిచాను, ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. నాకు ఫుల్ఫిల్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే నా గేమ్ నేను నా కోసం ఆడుతున్నాను అంటే, సేమ్ టైం ఐ కెన్ నాట్ హర్ట్ ఎనీబడి, దట్స్ మై క్యారెక్టర్. ఇప్పుడు దట్ డే అవినాష్ ఈ పాయింట్ రేస్ చేసి నా క్యారెక్టర్ గురించి వచ్చింది, కి మోనల్ తగిలింది అంటే అమ్మాయి ఒక అబ్బాయితో కిక్ చేసింది. అట్ ద సేమ్ టైం మీ స్మైల్ మీద కూడా ఒక టాపిక్ వచ్చింది. నేను ఈ స్మైల్ గురించి చెప్తాను. అంటే నా ఫేస్ నార్మల్గా స్మైలీ ఫేస్, ఓకే, ఇప్పుడు ఐఎమ్ నాట్ స్మైలింగ్, జస్ట్ చూడు, స్మైల్, ఐఎమ్ నాట్ స్మైలింగ్, సీ లుక్స్ లైక్ స్మైల్ కదా. నా ఎలా చెప్పాలి? వన్ థింగ్. సెకండ్, when a second time it got touched to him, he removed my shoes and throw. Of course నేను కోపం వస్తుంది, సో నా కోపం కోసం నేను అలా చేశాను, లైక్ అలా మిస్అండర్స్టాండ్ అయింది స్మైల్. సో మా స్మైల్ని మిస్అండర్స్టూడ్ చేశారు అన్నీ చేశారు. కానీ ఆ టాస్క్ అయిపోయిన తర్వాత మీరు చేసిన ఒక్క పని ఎంత మనసులోకి వెళ్ళిపోయిందంటే, మీరు అడిగారు అవినాష్ని, ఐఎమ్ వెరీ సారీ, ఇఫ్ యూ వాంట్ ఐ టచ్ యువర్ ఫీట్ చెప్పారు. దట్ ఈజ్ ఎనఫ్ ఫర్ దట్ సిచ్యువేషన్, దట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. మళ్ళీ వీకెండ్లో దాన్ని రేస్ చేశాను అండ్ మేకింగ్ టాపిక్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, దెన్ ఒక అనదర్ మాట చెప్పాను అంటే, అన్ఫేర్ అనిపిస్తుంది తనకి, అన్ఫేర్ అనిపిస్తుంది. అవినాష్ ఏమన్నాడంటే, నువ్వు అలా చేస్తే నేను ఇంకా నెగిటివ్ అవుతాను అంటున్నాడు. అంటే హీ ఆల్వేస్ థింకింగ్ తన ఇమేజ్ గురించి ఆలోచిస్తున్నారు. అంటే ఎందుకు, ఎవ్రీబడి హ్యాస్ ఇమేజ్ కదా, మీరు ఒక ఇమేజ్ ఉంటే డెఫినెట్గా అన్నీ. వెన్ యూ ఐఎమ్ సేయింగ్ ఒక పర్సన్ గురించి, ఓకే ఐ గివ్ యూ ఒక ఎగ్జాంపుల్. నాకు ఒక పర్సన్తో మ్యాచ్ రావట్లేదు, మతలబ్ వీ వర్ హ్యావింగ్ క్లాషెస్, వాట్ వీ డిడ్, తను మాట్లాడుతున్నారు, ఐ డిసైడెడ్ నాట్ టు టాక్. ఫుల్ సీజన్లో ఒక టైం తర్వాత నేను ఒక పర్సన్ గురించి అసలు మాట్లాడలేదు, సైడ్ అంటే అసలు మాట్లాడలేదు. ఎందుకు? బికాస్ ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎనీథింగ్ విత్ దట్ పర్సన్ ఇఫ్ ఈజ్ నాట్ కంఫర్టబుల్ విత్ మీ. అది నేనే, బికాస్ నేను ఓన్లీ కాదు, ఈ హౌస్లో హూ ఎవర్ ఇస్ ఉన్నాను, తను ఒక ఇమేజ్ ఉంది బయటలో. అండ్ ఇది 3 months కోసం ఈ ప్రపంచం, తర్వాత ఫుల్ మొత్తం వరల్డ్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఇది రియల్ వరల్డ్, యా, అది క్రియేటెడ్ వరల్డ్, యా, ఇది రియల్ వరల్డ్ కోసం మీరు ఇక్కడే వచ్చారు. సో యూ హ్యావ్ టు బీ రియల్, దెన్ దే విల్ యాక్సెప్ట్ యూ దేర్. స్టార్టింగ్లో మీ ఎక్కువ ఫుటేజ్ మీరు ఏడుస్తున్నట్టే ఉంది, క్రైయింగ్ ఫుటేజ్ వచ్చి ఐ థింక్ ఫిఫ్త్ వీక్ తక్, సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ అయింది. యా, అంటే మాకు అనిపించింది ఈ అమ్మాయి ఎంత సెన్సిటివ్,
అంటే ఊరికే ఏడ్చేస్తుంది, అంటే చిన్న చిన్న రీజన్స్ కూడా ఏడుస్తుందా అనిపించింది. మీ టేక్ ఏంటి నాకు? మీరు 60-minute ఫుటేజ్ చూస్తున్నారు, నేనే 24 hours ఉన్నాను. 24 hours ఫస్ట్ వీక్ ఇంత బ్యూటిఫుల్గా ఉండి సెకండ్ వీక్ తర్వాత ఈ అబద్ధం స్టార్ట్ అయింది, ఈ హేట్రేట్ టువర్డ్స్ మీ స్టార్ట్ అయింది. ఒక పర్సన్ వేరే వాళ్ళ పర్సన్స్ డెఫినెట్లీ కనెక్ట్ అయ్యారు ఇన్ 1 weekతో. వెరెవర్ దట్ పర్సన్ ఈస్ సిట్టింగ్ అండ్ టాకింగ్ ఇస్ నెగటివిటీ స్ప్రెడ్ అవుతున్నారు. ఐ థింక్ థర్డ్ వీక్ స్వాతి వచ్చింది. థర్డ్ వీక్ స్వాతి వస్తే తర్వాత తను ఆల్సో ఒక వేరే మైండ్ సెట్తో వచ్చింది. అండ్ తను ఆల్సో చూసాను ఓకే హౌ టు ప్లే గేమ్ అందరికీ స్ట్రాటజీ ఉండే. షీ వాజ్ వెరీ గుడ్ విత్ నోయల్, షీ వాజ్ వెరీ గుడ్ విత్ అభిజిత్, షీ వాజ్ వెరీ గుడ్ విత్ అఖిల్, షీ వాజ్ వెరీ గుడ్ విత్ ఆల్ ద గాయ్ ఇన్ ద హౌస్. అండ్ దివితో ఆల్సో షీ వాజ్ మంచి ఉండే. సో వై దోస్ పీపుల్ హూ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ, నాకు అలా అనిపిస్తుంది. తర్వాత నేనే స్వాతితో ఏం తప్పు చేయలేదు. వెన్ షీ గాట్ ఎలిమినేటెడ్ షీ సెడ్ మోనల్ ఈజ్ అ మ్యాన్యుపులేటర్. నేను తనతో ఏం చేయలేదు, నాకు ప్రాబ్లం అభిజిత్తో ఉండే. ఓకే, మీరు ఎందుకు ఈ డ్రామా క్రియేట్ చేస్తున్నారు? స్వాతి అభిజిత్ సైడ్ తీసుకుంది. ఎందుకు ఓకే, మీకు పాయింట్ కావాలి కదా. ఇఫ్ యు ఆర్ కనెక్టెడ్ మీరు సైడ్ తీసుకోండి, నాకు ప్రాబ్లం లేదు. దెన్ షీ సెడ్ అఖిల్ మీరు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. So what she was trying to create my image bad while she was going. But I didn't do anything wrong with you. వేరే వాళ్ళ పర్సన్తో మీరు ఎందుకు అలా యూ పుట్టింగ్ సమ్ బీన్స్ అండ్ గోయింగ్ సో ఇట్ కెన్ గ్రో బిగర్. I feel like it was a poison beans for me. Okay, and that తర్వాత it was so hard for me to connect with anybody. But I'm so happy Akhil nato throughout he believed on me. So క్లాత్స్ని వెయిట్ చేసే టాస్క్లో కూడా అఖిల్ ఇనిషియేట్ చేశాడు. అంటే అతను మొత్తం ఇచ్చేసాడు, మొత్తం సూచిస్తాడు, మొత్తం చేశాడు. సో ఆ పాయింట్లో మీరు ఎక్స్ప్రెస్ చేయని ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయా? నేనే ఉద్దు చెప్పాను అఖిల్ని. ఎందుకు అంటే అవినాష్ గురించి నాకు తెలుసు. అవినాష్తో హీఈస్ వెరీ ఎక్స్ప్రెసివ్. తను తెలుసు कैसे लेना है, ఎలా అడగాలి, ఎలా సపోర్ట్ వస్తున్నాను తను తెలుసు. సో ఫుల్ హౌస్ మేట్ తను సపోర్ట్ చేశాను. ఓకే, అఖిల్ నేను అడగలేదు. అఖిల్ ఫ్రమ్ హిస్ సైడ్ ఆఫ్ పుట్టింగ్ అండ్ ఐ సెడ్ అఖిల్ వద్దు బికాస్ నాకు తెలుసు ఐమ్ గోనా లూజ్ బికాస్ ఐ కెన్ సీ దేర్ ఇట్ వాజ్ ఇంక్రీజింగ్ నెక్స్ట్ టైమ్. అండ్ హీస్ లైక్ నో ఐమ్ ట్రయింగ్ నా. అండ్ సో హౌస్లో 2 type ఆఫ్ పీపుల్ ఉండే. ఒక సపోర్ట్ చేస్తున్నారు, ఒక సపోర్ట్ చేయలేదు బట్ చెప్తున్నాను నేను సపోర్ట్ చేస్తున్నాను అలా. లైక్ ఏ సపోర్టర్స్, బట్ సపోర్టర్ అస్సలు లేదు. దే ఆర్ నాట్ సపోర్టర్స్, దే ఆర్ లైక్ సపోర్టర్స్. ఓకే, ఆ టాస్క్లో బజర్ మోగిన తర్వాత హారిక అండ్ అభిజిత్ తీసుకొచ్చి పెట్టారు కదా, సో అది క్యాలిక్యులేట్ అవ్వలేదు. సో వాళ్ళు తీసుకున్న గ్యాప్ విషయంలో, అంటే ఆ డెసిషన్ గ్యాప్ విషయంలో మీకేమన్నా అనిపించింది? ఐ థింక్ మై మమ్మ చెప్పింది నాకు, నేనే చూడలేదు ఇప్పటి నుంచి, నీకు ఒక్కటే ఎపిసోడ్ చూడలేదు. మై మమ్మ చెప్పింది అంటే మై మమ్మ డోంట్ అండర్స్టాండ్ తెలుగు ఫుల్, బట్ అభిజిత్ అండ్ హారిక ఒక డిస్కషన్ జరిగింది. ఐ థింక్ దే వర్ టేకింగ్ అ టైమ్ ఆర్ నాకు తెలీదు. ఒక డిస్కషన్ జరిగింది వేర్ ఇచ్చారు ఇచ్చలేదు అంటే. అండ్ బజర్ మోగిన తర్వాత దే కేమ్. హారిక వాజ్ సిట్టింగ్ ఆన్ అ బెడ్, తన దగ్గర ఉంది బట్ షీ డిడ్ంట్ పుట్ ఇట్. ఓకే, ఎందుకు తెలీదు. అండ్ నాకు స్ట్రెస్ అంటే అఖిల్ వాజ్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హిస్ సైడ్. నేనే అభిజిత్నే అడిగాను. ఓకే, బికాస్ ఇది అడిగాను, అది టాస్క్. నాగార్జున సార్ చెప్పాను అంటే మోనల్ యూ హ్యావ్ టు ఆస్క్ ఎవ్రీ వన్ ఫర్ హెల్ప్. నేను నా లైఫ్లో ఎవరితో అడగలేదు హెల్ప్ కోసం. ఇది నాకు బాధ, ఎలా అడగాలి. ఐ నో హౌ టు ఎర్న్ ఇట్ బట్ ఐ డోంట్ నో హౌ టు గెట్ ఇట్. దట్స్ డిఫరెన్స్. ఎర్న్ ఇట్ అంటే యూ డూ మెహనత్, కష్టపడి వస్తుంది తెలుసు, అడిగి వస్తే తెలీదు. అండ్ అఖిల్ని నేను అడగలేదు. ఓకే, సో అఖిల్ చేశాను, నాకు కొంచెం పిక్చర్ క్లియర్ అయింది. అంటే ఓకే, నీ హౌస్లో ఒకటి పర్సన్తో నాకు ఉండే అంతే, హీ విల్ బీ దేర్. ఈవెన్ హీ వాజ్ నాట్ టాకింగ్ దట్ వీస్, తను మాతో మాట్లాడలేదు ప్రాపర్గా, బట్ హీస్ దేర్. అలా నాకు అర్థమైంది. సో ఐ థింక్ బిగ్ బాస్ పర్పస్లీ అలా సిచ్యువేషన్ పెడుతున్నాను వెర్ యూ విల్ అండర్స్టాండ్ హూ ఇస్ యువర్ సైడ్ అండ్ హూ ఇస్ నాట్ యువర్ సైడ్. మీరు ఒక యునానిమస్ ఒపీనియన్ ఉంది మీ మీద. అంటే మీరు మీ శత్రువులతో, ఎనిమిస్తో కూడా హ్యాపీగా ఉండగలరు, ఎనిమిస్తో కూడా నవ్వుతూ పలకరించగలరు, ఇఫ్ ఏదైనా పాయింట్ వస్తే హెల్ప్ చేయగలరు.
అంటే ఈ సూపర్ పాజిటివ్ నేచర్ ఏదైతే ఉందో అది ఆడియన్స్ అందరికీ బాగా నచ్చింది. సో అది మీరు ఇన్ని 14 వీక్స్ జర్నీకి కారణం అని మేము అనుకుంటున్నాం. ఐ థింక్ ఇది సి ఐఎమ్ నాట్ సేయింగ్ ఐఎమ్ పర్ఫెక్ట్. నాకు ఆల్సో కోపం వచ్చింది. నా కోపంతో నేనే ఏడుస్తుంది. నాకు తెలుసు నాకు చెప్పే విధానం వేరే వాళ్ళ పర్సన్ హర్ట్ అవుతున్నాను. అది రివర్స్ అవ్వడానికి అవసరం లేదు. తర్వాత ఒకసారి ఇట్స్ జస్ట్ గాన్ తొందరగా వాపస్ పోగా నీ దట్స్ నో అండు. సో ఏం చేయాలి? సో నా బాధ నాది, నేను తీసుకుంటున్నారు. ఓకే, నా బాధ నాది, నన్ను తీసుకుంటున్నారు. అదే నా పాయింట్. ఐ వాజ్ క్రాయింగ్ బికాస్ इसको बोलूँगी वो समझेगा नहीं. ఫస్ట్ వీక్ అండ్ తర్వాత దివితో నేను చాలా ట్రై చేశాను. కనెక్షన్ కుదరలేదు. కనెక్షన్ కాదు, ప్రతిసారి ట్రై చేస్తే ఎక్కువ నెగటివిటీ. అండ్ సెకండ్ వీక్ షీ జస్ట్ said whatever she want to said. Third week she said more bad thing about me. అంటే తనతో యాక్చువల్లీ బేసికలీ నా చేతిలో లేదు. వాటర్తో మీరు ఎలిమినేట్ అయ్యలేదు, మీరు హౌస్లో ఉన్నాను. ఫస్ట్ సెకండ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ కిస్ హర్ ఫోర్ హెడ్ ఎలిమినేషన్ ముందు. ఐ వాంట్ యూ టు స్టే అలా చెప్పాను. ఓకే, వాటర్ ఇచ్చారు సూర్యకిరణ్ గారుకు. సో నాకు యాక్చువల్లీ నాగార్జున సార్ ఏం చెప్పాను, నేను ఏం తీసుకున్నాను, ఈ టైంలో ఇంత గ్యాప్ లేదు, తొందర డిసిషన్ తీసుకున్నాను. నేను ఏం చెప్పాలి తెలీదు. సో హజల్ నుండి వెన్ యూ డోంట్ నో ద లాంగ్వేజ్ యూ గెట్ స్కేర్డ్. बट ये ना परिस्थिति एवर अर्थम आवटलेदु, किसी को समझ में नहीं आई. इस पे से कैसे बाहर आए? सो दैट्स द ओनली वे आई कैन टेक माई नेगेटिविटी टू मी एंड आई डोंट टेक इट. सी इफ यू आर एंग्री मीतो सेम वे మాట్లాడుతుంటే ఇది ఎక్కువ వస్తుంది అండ్ హమ్ దోనో జగడేంగే. ఈ ఫుల్ ఎన్వైరన్మెంట్ డిస్టర్బ్ అవుతున్నారు. అలా నాకు వద్దు. నాకు ఒక వీక్నెస్ చాలు. నా భాష అంటే నాకు వీక్నెస్ ఉంది. నాకు సెకండ్ అనంతరం వీక్నెస్ వద్దు. స్మార్ట్ ప్లేయర్ అనే స్టేట్మెంట్ని ఎలా తీసుకుంటారు? ఐ విల్ టేక్ ఇట్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే. ఐ విల్ టేక్ ఇట్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే అంటే అట్లీస్ట్ నాకు హౌస్లో జరిగింది పరిస్థితి గురించి తెలుసు, ఎలా రియాక్ట్ చేయాలి. అండ్ నాతో కంట్రోల్ ఉండే, నా ఇమోషన్స్ కంట్రోల్ లేదు. ఓకే, నేను బిగినింగ్ నుంచి నేను స్టేజ్లో చెప్పాను ఐఎమ్ అ వెరీ ఇమోషనల్ పర్సన్. ఈ ఇమోషన్స్ ఎలా కంట్రోల్ చేయాలి నాకు తెలీదు, బట్ నా యాంగర్ ఎలా కంట్రోల్ చేయాలి నాకు తెలుసు. మీరు హౌస్లో ఒక్క పర్సన్ మీద షౌట్ చేస్తారు, ఎవరు చెప్పండి? అవినాష్. ఈజ్ ద ఓన్లీ పర్సన్. అంటే అంత గట్టిగా షౌట్ చేసింది బికాస్ 8th వీక్ ఫస్ట్ టైం అఖిల్ నాకు నామినేట్ చేశాను. దాని తర్వాత అవినాష్ మేడ్ ఇట్ టార్గెట్ టు మీ. తన పాయింట్ ఏమంటే మీ బెస్ట్ ఫ్రెండ్ మీకు వీక్ చెప్పాను, ఓకే, అండ్ మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఐ కెన్ ఆల్సో టెల్ యూ వీక్. నేను అఖిల్తో కంపారిజన్తో నా సెల్ఫ్ను వీక్ చెప్పాను, మీ అవినాష్ కంపారిజన్లో లేదు. బట్ హీ టుక్ ఇట్ ఇన్ లైక్ తో అఖిల్తో నేనే ఆల్సో మంచి ఆడాను. తన మైండ్లో అలా ఉంది. ఫస్ట్ ప్రతి నామినేషన్ తర్వాత ఐ డోంట్ గో అండ్ టాక్ టు ఎనీబడి, ఓకే, బికాస్ నేను సారీ కాదు. నా పాయింట్ ఉండే మేబీ వేరే వాళ్ళ పర్సన్ లాగా నేను ఎక్కువ ఐ డోంట్ టెల్ ఇన్ డీటెయిల్స్. నేను 2 or 3 లైన్లో ఫినిష్ చేస్తున్నాను, బట్ అది నా పాయింట్. ఇఫ్ యూ డోంట్ యాక్సెప్ట్ ఇట్ నా ప్రాబ్లం కాదు. ప్రతి నామినేషన్ తర్వాత హిల్ సిట్ నెక్స్ట్ టు మీ అండ్ హిల్ ట్రై టు మెన్యుపులేట్, చేంజ్ చేయడానికి. ఒక మాట నా మాటతో మీరు యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ మీ అండ్ యూ హ్యావ్ టు సే ఎస్ యు ఆర్ వీక్. అలా కోసం ప్రతి వీకెండ్ జరిగింది. దాంతో పాటు ఐ సెట్ విత్ హిమ్, ఐ సెట్ టాక్ అబౌట్ ద టాస్క్. నా పర్ఫార్మెన్స్ గురించి నేను చెప్తున్నాను. మీరు చెప్తున్నాను కదా కి అఖిల్ నామినేట్ చేయి తర్వాత మీరు పర్ఫామ్ చేస్తున్నాను, అది కాదు. మీరు చూడలేదు, మీరు మీ గేమ్లో ఉన్నాను. యూ డోంట్ అబ్జర్వ్ ఎనీ అదర్ పర్సన్స్ గేమ్స్ ఫ్రమ్ ఫస్ట్ నుంచి. అరే మోనల్ ఎలా ఆడుతుంది, ఎలా ఆడుతుంది, అది కాదు. ఇప్పుడు నాకు హైలైట్ పాయింట్ వచ్చింది. వెన్ ఐ టీ స్టాండ్ తర్వాత నాకు ఒక హైలైట్ పాయింట్ వచ్చింది వేర్ యూ కెన్ సీ మీ యాజ్ అ స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఇది యూ కాంట్ యాక్సెప్ట్. సో బిగినింగ్ ఐ వాజ్ నాట్ వీక్, ఐ వాజ్ నాట్ హైలైట్. తన ఒపీనియన్ మార్చుకోవడానికి తనకి ఇష్టం లేదు అని తన సో బయట అయ్యి వచ్చి తర్వాత నేను కమెంట్ చదువుతాను. సో నాకు అర్థమైంది ఐ వాజ్ ఫీలింగ్ ఐ వాజ్ టార్గెట్. అవినాష్ అండ్ ఆర్యన వాజ్ టార్గెటింగ్ మీ ఫ్రమ్ 9th వీక్, 10th వీక్, 11th, 12th. పులిహార రైస్ చేయలేదు, టైంతో సోఫాలో రాలేదు, అది తప్పు. సో నేను అనదర్ పని చేస్తున్నాను, అలా కూర్చి టీ తాగటానికి రాలేదు, అది కాదు. ఐ వాజ్ బిజీ. పని కూడా చెయ్యదు మోనాల్. అది కూడా ఐ థింక్ హౌస్లో మోస్ట్ బిజియెస్ట్ పర్సన్ అంటే నేనే. నాకు ఏమంటే
I think I given my 100%. But then also it said like, you know, నేను నా పని చేయలేదు అంటే I was like, okay. So when you say పులిహార రైస్ చేయలేదు, పులిహార రైస్ నా డ్యూటీ లేదు ఫస్ట్. మీరు చెప్పారు అయితే నేను హెల్ప్ చేస్తాను. హెల్ప్ అంటే చేయలేదు అంటే ఇది తప్పు కాదు. బట్ ఇప్పుడు ఎలా చెప్పాలి తెలీదు. సో ప్రతిసారి ఈ ఆర్గ్యుమెంట్. సో 8 వీక్ నుంచి అవినాష్ అండ్ ఆర్యానా వాజ్ యాక్చువల్లీ టార్గెటింగ్ మీ. మీరు ఎవరైతే వీకెస్ట్ కాంటెస్ట్ అని అంటూ ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోతూ మీకు మాట వెళ్ళిపోయారు, యు ఆర్ ద స్ట్రాంగ్. యా అంటే అతను తన ఒపీనియన్ మార్చుకొని వెళ్ళిపోయాడు, హౌస్లోంచి బయటకు వెళ్ళి. దట్స్ యాంగర్. నాకు రియలైజేషన్ దట్ టైం నేను నమ్ముతాను తన మాటను. అండ్ I said thank you. Like I said, you say this is vodka, I'll believe you. That's the same way నేను చెప్పాను Monal you're strong, and I was like I'm happy at least he believed while going. But when I came out and I saw the interview, it was a sarcasm. Okay. It was a sarcasm. If it is that statement, bite lo velli tarvata I said like, you know, I was having a wrong opinion, Monal నిజంగానే strong. అలా చెప్పలేదు. అంటే తను ఏదైతే ఒక సేవ్ చేసే కార్డు ఉందో ఆ విషయంలో అవినాష్ చేసిన ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో అది చాలా నెగిటివ్గా వెళ్ళిపోయింది, ఓవర్ కాన్ఫిడెన్స్గా వెళ్ళిపోయింది. అది తన టోటల్ ఇమేజ్ని డౌన్ చేసింది అని అనిపిస్తుంది. సో అదే కాదు. సి ఐ టెల్ యూ, 1 వీక్ వెన్ యూ గెటింగ్ ఎలిమినేటెడ్, 2-3 వీక్ ముందు నుంచి జనాలు మీకు చూస్తున్నారు, మీరు సేవ్ అవుతున్నారు. బట్ దట్స్ యువర్ వీక్ పాయింట్. నా గేమ్ అలా అయింది. లైక్ 12th వీక్ ఐ క్రైడ్, 13th వీక్ ఐ క్రైడ్, 14th ఐ వాజ్ గట్టిగా క్రైడ్. సో జనాలు అంటే షీఈస్ గెటింగ్ ఇమోషనలీ వీక్ అలా అయింది. ఓకే. సో అవినాష్ ఐ థింక్ 10th వీక్ వెన్ నాగార్జున సార్ చెప్పాను, ఫ్యామిలీ వచ్చింది, నాగార్జున సార్ చెప్పాను, అడిగాను అంటే హౌస్లో ఒక పర్సన్ పేరు చెప్పండి హూ గేమ్ కోసం అన్నీ చేస్తారు. ఓకే, హీల్ డూ ఎనీథింగ్ ఫర్ అ గేమ్, నేమ్ చెప్పు. తను లాస్యా పేరు చెప్పాను. లాస్యా అలా అస్సలు లేదు. ఓకే, నేమ్ చేంజ్ మార్చుకోండి అలా రిక్వెస్ట్ 3 times 4 times ఛాన్స్ ఇచ్చారు తనకి అవినాష్ చేంజ్ చేయలేదు. ఎందుకు? హీ కెన్ చేంజ్ కదా, హీ డెంట్ చేంజ్. ఎందుకు? బికాస్ తను తెలుసు లాస్యా విల్ ఫర్గివ్. వేరే వాళ్ళ పర్సన్తో మంచి రిలేషన్షిప్ ఉండే, ఇప్పుడు తన పేరు చెప్తే నెక్స్ట్ వీక్ నేను నామినేషన్లో ఉన్నాను. కరెక్ట్ కదా, స్ట్రాటజీ. బట్ ఈ స్ట్రాటజీ ఎవ్రీబడి చూసుకున్నాను కదా, మిగతా హౌస్ మేట్ మీకు చెప్పలేదు బట్ చూడడానికి తెలుసు కదా. ఐ నో ఐఎమ్ సే యు ఆర్ లయర్, ఐ నో యు ఆర్ నాట్ లయర్. ఇఫ్ ఐ సెడ్ అఖిల్ ఈజ్ అ వీక్ కంటెస్టెంట్, ఎవ్రీబడి విల్ సీ మీ, వాట్ ఆర్ యూ టాకింగ్, అఖిల్ ఈజ్ నాట్ వీక్ కంటెస్టెంట్. అలా ఇది రాంగ్. సో వెన్ యూఆర్ సేయింగ్ లై, పీపుల్ చూస్తున్నారు, మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నారు కరెక్ట్ కాబట్టి. ఇఫ్ యూ ఒకసారి కరెక్ట్ చేస్తే పీపుల్ నమ్ముతాను మీ మాటతో. అదే తను తప్పు అయింది. సో తన మాట హీ వాస్ ట్రైంగ్ టు ప్రూవ్ ఇట్, బట్ మాట కరెక్ట్ కాదు. స్టబన్గా ఉన్నాడు. తన ఏమంటే నేనే ఐ విల్ చేంజ్ తో మీరా ఇమేజ్ ఖరాబ్ హో జాయేగా. ఓకే కరెక్ట్. బట్ గేమ్ ఖరాబ్ అయిపోయింది. वो नहीं सोचा, वो ఇమేజ్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ మీ పర్సనాలిటీలో కానీ మీ యాటిట్యూడ్లో కానీ ఏమైనా చేంజెస్ తీసుకొచ్చిందా? Oh yeah, so much. My mama was shocked. I remember 14th week when tasks I get down, my mom, my sister were expecting I'll get down and I'll fight with Aryana. I will give her back left and right. మా మమ్మ చెప్పింది నాకు. మా మమ్మీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే యూ విల్ డెఫినెట్లీ ఫైట్ దట్ టైంకి. ఎందుకు అలా మాట్లాడుతుంది, మీరు కరెక్ట్ చేయి పని చెనపై యాక్చువల్లీ కంపారిజన్ లేదు, 10% లేదు. టార్చర్ మీరు నెక్స్ట్ లెవెల్ చేశారు. అలా నేను అలా చేయలేదు. అది నా మమ్మ నా సిస్టర్ డిసప్పాయింట్ అయ్యారు అంటే ఇంత పేషెన్స్ ఎందుకు? యు ఆర్ నాట్ లైక్ దాట్. నాకు కోపం చాలా ఎక్కువ ఉంది నాకు. బట్ ఐ డోంట్ నో, నేను ఐ థింక్ 14th వీక్లో నేను చాలా పేషెన్స్ అయ్యారు. ఐ థింక్ కామ్ అయ్యారు. ఐ థింక్ కంపోజ్ అయ్యారు. ఐ థింక్ దట్స్ ఐ గాట్ ఫ్రమ్ దిస్ బిగ్ బాస్ హౌస్. సోహెల్ ఆర్ట్ని ఎలా చూస్తారు? అప్స్ డౌన్స్, స్క్రీమింగ్ అండ్ ఆఫ్టర్ దట్ ప్లీజింగ్. సోహెల్ గ్రాఫ్స్ బిగినింగ్ లో ఎంత హైలైట్ లేదు. తన క్యాప్టెన్సీ పోటీదార్తో తర్వాత హీ గాట్ రియలీ గుడ్. హోటల్ టాస్ తర్వాత హీ డిడ్ రియలీ గుడ్. ఐ మీన్ హైలైట్ పాయింట్ తను వచ్చింది.
హోటల్ టాస్క్లో హీ ప్లేడ్ సో వెల్. అందరికీ ఛాన్స్ ఇచ్చారు, తను ఆల్సో గట్టిగా ఆడాను, మంచి క్యారెక్టర్ ప్లే చేశాను. దెన్ టాన్ కాబట్టి హీ బికమ్ కెప్టెన్సీ ఇన్ తన ఓన్ స్ట్రెంగ్త్. సో ఫ్రమ్ దాట్ హిస్ గ్రాఫ్ గాన్ అప్. ముందు తన కాన్ఫిడెన్స్ కొంచెం తక్కువ ఉండే. ఈ బ్రదర్హుడ్ రిలేషన్షిప్ డెవలప్ అయిందా? కంటిన్యూ అవుతుందా? డెఫినెట్గా. ఐ సెడ్, నేను ఇది ఈ మాట ఇంట్లో వస్తూ చెప్పాను అంటే, అఖిల్, సోహెల్ అండ్ హారిక, దిస్ 3 people లైఫ్లో ఖచ్చితంగా ఉన్నాను. అండ్ సోహెల్ అండ్ అఖిల్ ఇస్ లైక్ యూనో, ఇఫ్ ఐ హ్యావ్, నేను సోహెల్ ఆల్సో అడిగాను ఒకసారి నాకు ఇది మాట అంటే, ఇఫ్ ఐఎమ్ దేర్ ఇన్ ఫైనల్ అండ్ అఖిల్ ఇస్ దేర్, హూ యూ విల్ సపోర్ట్? ఐ సెడ్ అఖిల్ ఫస్ట్, తర్వాత నేను చేస్తాను. ఐ కాంట్ లై. మీకు మంచి ఫీల్ అవ్వడానికి నేను ఐ విల్ నాట్ అబద్ధం చెప్పను. ఐ విల్ జస్ట్ మేక్ యూ హ్యాపీ. నేను చేయలేదు, నేను అఖిల్ని సపోర్ట్ చేస్తాను, తర్వాత మీకు చేస్తాను. సో ఇఫ్ ఐమ్ గివింగ్ 10 votes టు అఖిల్, 5 votes సోహెల్ కోసం చేస్తాను. అలా ఓకే. అట్లా. సో హారిక ఈజ్ ఏజ్ గ్రూప్లో చిన్నది, మీ అంటే మీ ఉన్న బిగ్ బాస్ ఉన్న ఇప్పుడు హారిక, అఖిల్ సేమ్ ఏజ్. సేమ్ ఏజా? ఓకే ఓకే, మేము అలా అనుకుంటున్నాం. బట్ వెరీ స్ట్రాంగ్ కాన్స్, అంటే వీక్ బై వీక్ ఇంప్రూవ్ అవుతూనే వచ్చింది. కానీ ఒక గుడ్ బాండేజ్ ఉంది మీతో, అది ఎలా కనెక్ట్ అయ్యారు మీరు? ఓకే, సో ఫస్ట్ వీక్, సెకండ్ వీక్లో బోత్ ఎలిమినేషన్లో, థర్డ్ వీక్లో ఎలిమినేషన్లో టుగెదర్ ఉండే. వి వర్ సో క్లోజ్ టు ఈచ్ అదర్. వీ రియలైజ్ సంథింగ్, ఆలోచే విధానం సేమ్, వీ బోత్ థింక్ ఇన్ ద సేమ్ వే. బట్ తన గేమ్ కోసం షీ విల్ డూ ఎనీథింగ్, ఐ విల్ నాట్ డూ ఇట్. ఐ సెడ్ నాకు కొంచెం ఎథిక్ ఉండే కి ఐ కెన్ నాట్ ఆస్క్, ఐ విల్ నాట్ డూ దిస్. మతలబ్ ఐ విల్ థింక్ తన గేమ్ అంటే విన్నింగ్ కోసం తను చేస్తుంది, అంత డిఫరెన్స్. సో షీ ఈజ్ మై యంగర్ వర్జన్. నేను చెప్పాను తను లైక్ యూ ఆర్ మై యంగర్ వర్జన్, సేమ్ నాలాగా ఆలోచిస్తుంది అంటే, బట్ యా కొంచెం యంగర్ వర్జన్. సో హైపర్ ఎక్కువ. ఫస్ట్ థర్డ్ ఎలిమినేషన్లో టుగెదర్ ఉండే. వీ రియలైజ్ సంథింగ్, ఇట్స్ టూ మచ్, వీ గెట్ అటాచ్ వెరీ ఫాస్ట్ అండ్ ఇట్స్ టూ మచ్ పెయిన్ టు లూజ్ దట్ పర్సన్. సేమ్ లూజింగ్ పర్సన్ ఫ్రమ్ ద లైఫ్, దట్స్ భయం. నాకు లైఫ్లో ఏం భయం లేదు. ఇట్స్ యూ సే స్కార్పియో, యూ సెడ్ స్నేక్, పామ్, నాకు ఏం భయం లేదు. లూజింగ్ పర్సన్ ఫ్రమ్ ద లైఫ్, ఇట్స్ మై వీక్నెస్. కేర్డ్ ఆర్ వీక్నెస్ యూ కెన్ సే. సేమ్ తనకి. అభిజిత్ లూజ్ అయినట్ట ఉన్నట్ట మీ? ఐ థింక్ కనెక్షన్ ఫస్ట్ సెకండ్ వీక్లో ఉండే, అదే సమ్వేర్ పోయింది. దట్స్ దాంతో పాటు ఐ గాట్ సిక్. ఐ వాజ్ రియలీ సిక్ ఆన్ 5th and 6th week. No, కొంచెం కాదు, मुझे बोतल चढ़ा था. I was like 103 fever and I was vomiting. My health was so sick for almost 4-5 days because all this happened. అదే బికాస్ ఒక పర్సన్ నాకు ఇంత క్లోజ్ ఉండే సడన్గా తన అభిప్రాయం చేంజ్ అయింది. సో దట్ మీన్స్ హీ డోంట్ నో మీ. సో దట్ మీన్స్ నేను రాంగ్ పర్సన్తో నమ్ముతున్నాను, అది నా ఫీలింగ్ వచ్చింది. దెన్ అగైన్ ఐమ్ అ పర్సన్, ఐ బౌన్స్ బ్యాక్, తొందరగా బౌన్స్ బ్యాక్. లైక్ సెల్ఫ్ మోటివేషన్, ఐ విల్ మోటివేట్ మై సెల్ఫ్. ఓకే అలా చేస్తే అలా వస్తుంది, ఓకే అలా చేయాలి, ఓకే వేర్ డూ ఐ గెట్ రాంగ్. బికాస్ ముందు నేను నోయల్తో అన్నీ షేర్ చేస్తుంది, తర్వాత ఒక టైం తర్వాత నాకు ఏం ఫీలింగ్ వస్తుంది, నోయల్ డోంట్ వాంట్ టు లిసన్ టు మీ. అండ్ హీస్ ప్లేస్ ఈజ్ రైట్, తను ఆల్సో పెయిన్ ఉంది, లెగ్ పెయిన్. సో ఐ వాజ్ మిస్సింగ్ సమ్వేర్, అంటే హీఈస్ ఆల్సో ఇన్ పెయిన్. సో మే అప్నీ నేను నా స్టోరీ చెప్తున్నాను మళ్ళీ. సో నేను స్టాప్ చేశాను అండ్ దెన్ ఐ స్టార్టెడ్ టాకింగ్ టు మై సెల్ఫ్ మోటివేషన్. ఓకే ఎలా చేయాలి. బట్ ఇన్ ఫుల్ జర్నీ చూస్తే నాతో పాటు ఒక పర్సన్ ఉండే, వాజ్ అఖిల్. బట్ ముझे ఇన్ గేమ్లో ఇంట్లో ఐ ఫీల్ లైక్ సమ్వేర్ హీ వాజ్ గోయింగ్ అవే, హీ వాజ్ నాట్ మై సైడ్. అక్కడ ఇది నా ఫీలింగ్ వచ్చింది. బట్ ఇప్పుడు చూస్తే ప్రతి వీడియోలో తన రియాక్షన్ ఉండే. ఓకే సో హీ వాజ్ త్రూ అవుట్ నా సైడ్, హీ వాజ్ దేర్. నాకు తెలీదు, ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. అచ్చా ఓహో ఇక్కడే అలా జరిగింది. స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అని బయటికి పంపించారు కదా, సో అప్పుడు ఏమన్నా మీ ఓకే దట్ టైం ఆల్సో నేను చెప్పాను అంటే స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అంటే గేమ్ ఉండాలి, నిజంగానే ఆడాలి. ఓకే నిజంగానే ఆడాలి. స్ట్రాంగెస్ట్ అంటే అఖిల్, నేను ముందు నుంచి చెప్పాను. బట్ ఐ నో బిగ్ బాస్ విల్ నాట్ సెండ్ హిమ్ అవే. అదే సమ్వేర్ ఉంది, భయం ఉంది, నమ్మకం ఆల్సో ఉంది. బట్ అండ్ ద స్ట్రాంగెస్ట్ అంటే అఖిల్.
వేరే వాళ్ళ పర్సన్ సేఫ్ గేమ్ ఆడుతున్నాను, సేయింగ్ అంటే ఐఎమ్ సేఫ్, నేనే ఓన్లీ అలా. అందరికీ తెలుసు కి దిస్ ఈస్ గోనా బీ అ ట్విస్ట్ ఇన్ ద గేమ్, బికాస్ 19 తెలివి వాళ్ళ పీపుల్ ఓన్లీ ఇంట్లో ఉండే కదా. లేటర్ ఆన్ టైమ్ జస్ట్ 10 people ఓన్లీ ఇన్ ద హౌస్, 9 or 10 people in the house. 10 people in the house. So 10 people in the house, everybody is తెలివి వాళ్ళ, అందరికీ తెలుసు దిస్ ఈస్ గోనా బీ అ ప్లస్. బట్ రిస్క్ చేయడానికి ఎవరు రెడీ? దట్ వాజ్ అఖిల్. Nobody was ready to take a risk, and there Akhil comes. Okay, I remember it was so difficult because Telugu is really there or it's not really there because of everybody saying he'll come back, and Bigg Boss always reverse చేస్తున్నారు. మీరు సో బిగ్ బాస్ తెలుసు కి యూ ప్రిడిక్ట్ చేస్తే చేంజ్ అవుతుంది గేమ్. యూ విల్ ప్రిడిక్ట్, యూ విల్ టెల్ అండ్ ఇట్ చేంజ్ అవుతుంది. అండ్ ఎవ్రీబడి సేయింగ్ హిల్ కమ్ బ్యాక్. సో నా భయం డే బై డే ఎక్కువ వస్తుంది బికాస్ ఎవ్రీబడి సేయింగ్ హిల్ కమ్ బ్యాక్. ఐ సెడ్ వద్దు, చెప్పొద్దు, హిల్ కమ్, ఇట్స్ గుడ్, బట్ డోంట్ సే ఇట్ బికాస్ వాట్ ఇఫ్ బిగ్ బాస్ గేమ్ చేంజ్ అవుతుంది, చేంజ్ అవుతుంది. అండ్ దట్ ఈస్ జరిగింది. అంటే వెన్ అఖిల్ కేమ్స్ అండ్ హీస్ లీవింగ్, I was like scattered because that was one of the person నేనే తన పేరు చెప్పాను. సో it's like బిగ్ బాస్ తెలుసు who will trigger where and రియాక్షన్ ఎలా వచ్చింది బికాస్ బిగ్ బాస్ అన్నీ స్కానింగ్ తర్వాత ఒక పర్సన్ ఇంట్లో వచ్చింది కదా. సో ఇట్ వాస్ డామ్ స్కేరీ, బట్ ఇట్స్ నిజం, హీస్ ద స్ట్రాంగెస్ట్ ఇన్ ద హౌస్. నాగార్జున గారు, సో సుదీప్ వచ్చినప్పుడు ఒక మాట అన్నారు, వాళ్ళిద్దరూ నిజంగా ఫీల్ అయ్యారు. సుదీప్ కూడా అన్నారు అనమాట, నేను ఫీల్ అవుతున్నాను తను రియల్గా చెప్తుంది అని. సాటర్డే సండే నాగార్జున గారితో ఇంటరాక్షన్స్ కానీ అతని ప్రజెన్స్ కానీ మీకు ఎలా అనిపించింది? నాకు చాలా నచ్చింది అంటే నాగార్జున సార్ ఎవ్రీబడి ఇంత ప్రేమతో ట్రీట్ చేస్తారు. ప్రేమతో ట్రీట్ చేస్తున్నారు అంటే ఒక హోస్ట్ ఒక రెస్పాన్సిబిలిటీ ఉండే, డెఫినెట్గా ఒక హోస్ట్ ఒక రెస్పాన్సిబిలిటీ ఉండే, బట్ ఫ్యామిలీ లాగా ఫీలింగ్ వచ్చింది. అంటే చాలా మంచి టైం. మీకు ఎవరు గిఫ్ట్ పంపించకపోతే తను తీసుకొచ్చి ఇచ్చారు ఇంటి దగ్గర నుంచి. అగైన్ వెన్ సో ఇది చిన్న విషయం ఈ హౌస్లో పెద్ద థింగ్. దివాళీ నెక్స్ట్ డే ఈజ్ అ న్యూ ఇయర్, మై గుజరాతీ న్యూ ఇయర్. నా పేరు ఎవరు రాసలేదు గిఫ్ట్ కోసం. నా అండ్ మాస్టర్, అమ్మ మాస్టర్, బోత్ సేమ్. నోబడీ రోడ్ ఫర్ అస్. దట్ మీన్స్ నోబడీ ఈస్ థింకింగ్ అబౌట్ అస్ ఇన్ ద హౌస్. సో నా ఫీలింగ్ నిజం ఉండేకి ఈ హౌస్లో నాకు సపోర్ట్ లేదు. ఈవెన్ అఖిల్ నా సైడ్ ఉండే తను నా కోసం ఒకసారి ఆలోచలేదు. తన నమ్మకం ఉండేకి ఐ విల్ రైట్ ఫర్ హిమ్. హీ టోల్డ్ మీ ఐ నో యూ విల్ రైట్ ఫర్ మీ, నాకు తెలుసు. సో ఇక్కడే నేను కొంచెం ఫీల్ అయ్యారు అంటే ఇట్స్ మై న్యూ ఇయర్, తను తెలుసు దివాళీ నెక్స్ట్ డే ఇస్ గుజరాతీ న్యూ ఇయర్, ఇట్స్ పెద్ద డే ఫర్ మీ. అండ్ ఎవరు గిఫ్ట్ రాలేదు. బట్ నాగార్జున సార్ ఇస్ లైక్ ఇన్ దాట్ ఆల్సో హీ మేక్ అస్ ఫీల్ గుడ్. Like somebody is guarding you on weekend, guiding you on a weekend. So, oh my God, it's like... మీరు ఇండస్ట్రీకి కొంత గ్యాప్ వచ్చింది కదా, ఒక 7 films తర్వాత. సో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు బౌన్స్ బ్యాక్ అయినట్టు అనిపిస్తుంది. ఎలాంటి ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారు? ఎలా ఉంది బయటకు వచ్చిన తర్వాత? నాకు నాగార్జున సార్తో మూవీ కావాలి. నేను నాగార్జున సార్ని ఆల్రెడీ అడిగాను. సో ఇది నా కోరిక ఎందుకు అంటే నేను 2012లో డెబ్యూ చేశాను. ఎవ్రీబడి సెడ్ దిస్ మోనల్ విల్ మేక్ ఇట్ రియలీ బిగ్. మోనల్ హ్యాస్ ఆల్ ద పొటెన్షియల్ టు యాజ్ లైక్ A+ యాక్ట్రెస్. అలా ఏం జరిగింది తెలీదు, బట్ ఐ కాంట్ మేక్ ఇట్. సో ఇది నా సెకండ్ అవకాశం. సో ఐ హ్యావ్ టు గివ్ మై 1000% టు ఫుల్ఫిల్ దట్ స్టేట్మెంట్. ఇది కావాలి. ఇప్పుడు ప్రేక్షకులు సపోర్ట్ ఉండే, ముందు నాకు సపోర్ట్ లేదు బికాస్ నాకు గాడ్ ఫాదర్ లేదు, నాకు ఇంత కాంటాక్ట్స్ లేదు. ఐ కేమ్ ఇన్ ఫ్రమ్ ద గుజరాత్ యాజ్ అ గర్ల్ హూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇండస్ట్రీ. నాకు ఇంత పెద్ద యాజ్ అ యాక్టర్ పేరు ఈ ఇండస్ట్రీ ఇచ్చారు. సో ఇట్స్ అ టైమ్ టు గివ్ బ్యాక్. సో ఇట్స్ టైమ్ ఫర్ మీ టు గివ్ బ్యాక్. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏమైనా హాట్ ఫీలింగ్తో వచ్చారా? ఎలాంటి ఫీలింగ్స్తో వచ్చారు? నో, ఐ వాజ్ లైక్ సూపర్ హ్యాపీ. ఓకే, వెన్ నాకు గోల్డెన్ మైక్ వచ్చింది, ఈ మూమెంట్ ఐ రిమెంబర్ వెన్ ఐ వాజ్ ఎంటరింగ్ ఇన్ కన్ఫెషన్ రూమ్, ఐ వాజ్ ఆన్ పీస్. ఐ వాజ్ సూపర్ హ్యాపీ. సమ్వేర్ డీప్ డౌన్ ఐ ఫెల్ట్ మై జర్నీ హియర్ ఫినిష్ బికాస్ ఐ వాజ్ ఫైటింగ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. నేను వీక్ కాదు. ప్రతిసారి ఒక మెంటల్ టార్చర్ ఐ వాజ్ ఫీలింగ్ లైక్ యూ డోంట్ డిజర్వ్ టు బీ హియర్, యూ డోంట్ డిజర్వ్ టు బీ హియర్. ఈవెన్ ఇది అభిజిత్ ఆల్సో ఈ మాట చెప్పాను. ఐ రిమెంబర్
వెన్ ఫ్యామిలీ 10th వీక్లో ఓన్లీ ఫ్యామిలీ వచ్చింది. నాగార్జున సార్ ఒక క్వశ్చన్ అడిగాను, హూ డూ యూ థింక్ మెహబూబ్కి జగह पे जाना चाहिए, హూ విల్ గో, అలా వెళ్తున్నారు అలా మీ అభిప్రాయాలు అని హీ సెడ్ మై నేమ్. సో ఓన్లీ అభిజిత్ కాదు, అంటే అభిజిత్, అవినాష్, ప్రతి ఒక్కటే పర్సన్ నా ఇమేజ్ దే వాంట్ మీ టు గో, జస్ట్ లీవ్ ద హౌస్, ఇంత హేట్రెడ్ ఉండే. సో అది నేను 14th వీక్ వెన్ ఐ గాట్ మై గోల్డెన్ మైక్, ఐ ప్రూవ్డ్ మై సెల్ఫ్, ఐ డిజర్వ్ హియర్. నా జర్నీతో క్వశ్చన్ ఆడియన్స్ మిమ్మల్ని అక్కడ ఉంచాలని కోరుకున్నారు. అందుకే మీరు అన్ని వీక్స్ మీ జర్నీ 14 వీక్స్ జర్నీ కొనసాగింది. సి వెన్ దగ్గర వాళ్ళ పర్సన్ ప్రతిసారి ట్రై టు పుట్ యూ డౌన్, ఇట్స్ సో డిఫికల్ట్ టు బౌన్స్ బ్యాక్ ఆల్ ద టైమ్. అండ్ ఐ వాజ్ ఆల్రెడీ ఆన్ 10th వీక్ నుంచి ప్రతిసారి కొంచెం ఐ వాజ్ క్యారింగ్ దిస్ బ్యాగేజ్ ఇంత పెద్ద అయింది. ఐ బ్రోక్ డౌన్ ఆన్ 14th వీక్. తర్వాత మళ్ళీ వెన్ గోల్డెన్ మైక్ వచ్చింది, ఐ వాజ్ హ్యావింగ్ హోప్, లైక్ ఐ థింక్ ఎయిడ్స్ తర్వాత అండ్ ముందు ఈవెన్ ఎంటర్టైన్మెంట్ టాస్క్ నేను బాగా ఆడాను, అంటే యాజ్ అ రూలర్ క్వీన్ మంచి ఎంటర్టైనింగ్ టాస్క్ ఉండే, మంచి కాంబినేషన్స్ కూడా సెట్ చేశారు. అదే. సో ఇఫ్ యూ సీ దట్ టాస్క్ ఐ సపోజ్ టు విన్, బట్ అగైన్ యూ హ్యావ్ టు కలిసి డెసిజన్లో నాకు సపోర్ట్ లేదు, నాకు తెలుసు. ఏక్ అభిప్రాయం వర్కౌట్ లేదు. సో ఏక్ అభిప్రాయం జబ్ ఆయా హై ఐ లూజ్. ఓకే, ఇఫ్ దట్ టైమ్ ఐ గెట్ గోల్డెన్ మైక్, సో సెకండ్ ఆపర్చునిటీకి నాకు యాక్చువల్లీ ఇంత ఐ డోంట్ ఫీల్ గుడ్ బికాస్ దట్ గోల్డెన్ మైక్ ముందు వస్తున్నారు కదా. సో మేబీ ఐ విల్ బీ ఇన్ ద టాప్ 5, మేబీ యూ నెవర్ నో, దర్స్ ఛాన్సెస్ వేరే ఉండే. బట్ అక్క ఐ మీన్ గోల్డెన్ మైక్ టాస్క్ వచ్చినప్పుడు ఎప్పుడైతే సోహెల్కి గోల్డెన్ మైక్ వచ్చి మాట్లాడుతున్నాడో, అట్ ద సేమ్ టైం అరియానా ఒక ఇష్యూ చేస్తుంది సేమ్ టైం. మీకు అది ఇంటెన్షన్ అనిపించిందా? ఐ ఫెల్ట్ షీ వాజ్ యాక్టింగ్. ఎందుకు ఏమంటే నేనే అఖిల్ బెడ్రూమ్లో మాట్లాడుతున్నారు జరిగింది పరిస్థితి గురించి, అండ్ వీ హర్డ్ సంబడి స్క్రీమింగ్, ఇదర్ వో గయా ఆర్ వీ వర్ టాకింగ్ అండ్ సంబడి స్క్రీమ్డ్ అండ్ స్టార్టెడ్ క్రైమ్. వీ వెంట్ దేర్, అఖిల్ ట్రై టు తను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంది, అండ్ తను షీ లై డౌన్ ఆన్ ఫ్లోర్ అండ్ షీ ఈజ్ లైక్ ఇది ఐఎమ్ ఫీలింగ్ తీసుకోలేకపోతున్నాను నేను. ఐ వాజ్ లైక్ ఓకే. దెన్ అఖిల్ వెన్ ట్రైంగ్ టు మేక్ హర్ పాయింట్, షీ గాట్ అప్, అలా కెమెరా చూస్తే వాక్ చేస్తే చెప్తుంది, మళ్ళీ చూస్తే మళ్ళీ చెప్తుంది. సో అది నేను ఐ వాజ్ సీయింగ్ ఫ్రమ్ ఫార్. సో ఐ ఫీల్ లైక్ వెన్ యూ ఆర్ బ్రోకన్, వెన్ యూ హర్ట్, యూ డోంట్ కేర్ అబౌట్ కెమెరా ఆర్ యువర్ లుక్, తుమ్ कैसे लग रहे हो. ఎమోషనల్గా బ్రోక్ అయినప్పుడు కెమెరాలు చూసుకోము, ఇది నేచురల్ కదా. తుమ్ లైక్ బికాస్ ఐ రిమెంబర్ వెన్ ఐ వాజ్ ఫీలింగ్ బ్రేక్ డౌన్, ఐ వాజ్ క్రైయింగ్ త్రూ, ఐ డోంట్ నో హౌ టు సీ అప్, లైక్ ఎలా మాట్లాడే నాకు తెలీదు. ఈ కన్ఫెషన్ రూమ్ ఫుటేజ్ ఇస్ అవుట్, నాకు తెలీదు అంటిల్ ఐ కేమ్ అవుట్. వెన్ ఐ సో ఐ వాజ్ లైక్ హౌ కెన్ ఐ క్రై లైక్ దిస్. నా ఫ్యామిలీ యాక్చువల్లీ చూస్తే ఇంకో భయపడేగా, లైక్ నేను భయపడుతున్నాను ఏమైంది నా డాటర్తో సడన్గా. సో ఇది సో వెన్ యూ ఆర్ బ్రోక్ డౌన్, వెన్ యూ హర్ట్, అలా వస్తుంది సడన్గా, యూ జస్ట్ లైక్ యు నో. సో అది నాకు ఫీలింగ్, అంటే అండ్ తను ఆల్సో చెప్పాను ఓకే నాకు ఆల్సో అలా ఫీలింగ్ వచ్చింది, ఇంక మీరు పర్పస్లీ చేస్తున్నారు. ఆ మూమెంట్ ఎప్పుడైతే అరియానా స్క్రీమ్ చేస్తుందో, అరియానా బ్రేక్ డౌన్ అవుతుందో, ఆ మూమెంట్లో మీరు ఎలా ఉన్నారు, మీరు ఎలా తీసుకున్నారు ఆ సిచ్యువేషన్ని? బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ బ్రోక్ డౌన్ ముందు, ఓకే, అండ్ తను తెలుసు కే మోనల్ బ్రోక్ డౌన్ ముందు. సో సమ్వేర్ ఐ ఫెల్ట్ లైక్ షీ వాజ్ ట్రయింగ్ టు కవర్ ఇట్, okay, in screaming way, and that fight supposed to happen with me, okay. I think that was I felt that fight supposed to happen with me. She was ready to fight with me, but I didn't give a chance to her, and she provoked Sohail, and tan telsu Sohail will give back, కోపం వస్తుంది, tan telsu ade ela use cheyali, and she used very well. దాని తర్వాత డెఫినెట్లీ షీ ఫీల్ అయింది, ఎక్కువ ఫీల్ అయింది ఐ గెస్. బట్ బాత్రూమ్ వాళ్ళ డెఫినెట్లీ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ యాక్టింగ్ అనిపిస్తుంది నాకు. బిగ్ బాస్ హౌస్లో ఎగ్ అనేది ఒక ఇష్యూ అయిపోయింది. సో మీకు ఎగ్ ఎలర్జీ ఉంది అని. ఎగ్ ఎలర్జీ కాదు, అన్న వైష్ణవ్ నిన్న లైఫ్ నుంచి టచ్ చేయలేదు కదా. సో ఎగ్కి సింబల్గా ఎవరిని చూస్తారు? ఐ థింక్ ఐల్ నాట్ I don't think so. I think Swati. Swati is egg for you. And Swati is egg for me because of
తనతో నేను కనెక్ట్ రాలేదు, తనతో నాకు ఎనీ వైబ్స్ రాలేదు, ఈవెన్ మంచి నోటే లేదు. సో ఐ థింక్ ఎగ్ ఈజ్ స్వాతి. హూ ఇస్ విన్నర్? 5 ఉన్నారు కదా, మీ ఆర్డర్ చెప్పండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఐ థింక్ అఖిల్, సోహెల్, హారిక, అభిజిత్ అండ్ ఆర్యానా. ఎందుకు అంటే ఐఎమ్ సీయింగ్ గేమ్ ప్రకారం చెప్తున్నాను, నా హౌస్లో చూసే గేమ్ విధానం చెప్తున్నాను, బిగినింగ్ నుంచి ఎలా ఆడాను అలాగే చూసి చెప్తున్నాను. సో దట్స్ హౌ దే ఆర్ ర్యాంకింగ్. పాపులారిటీ గురించి నేను చెప్పలేదు, నేను పాపులారిటీ గురించి చెప్పలేదు, నేనే గేమ్ ఆడే విధానం చెప్తున్నాను. అఖిల్, సోహెల్, హారిక, అభిజిత్ అండ్ ఆర్యానా ఎందుకు టాప్ 5లో ఉండే, ఇది నా మిస్టేక్. నేనే నా 12th, 11th, 12th, 13th వీక్లో వీక్ అయ్యారు, అదే కాబట్టి షీ గాట్ అ ప్లస్ పాయింట్. ప్రతిసారి ఎవ్రీబడి సెడ్ ఆర్యానా స్ట్రాంగ్. ఎందుకు? ఓన్లీ టార్చర్ టాస్క్లో షీ ఈజ్ వెరీ గుడ్. టార్చర్ టాస్క్ తర్వాత ఇఫ్ యూ చెప్తే గివ్ మీ వన్ టాస్క్ వెర్ షీ వాజ్ అమేజింగ్. ఈ క్వశ్చన్ నాకు యాక్చువల్లీ ఆడియన్స్ కోసం ఉంది. అంటే ఆర్యానా స్ట్రాంగ్ లేడీ, టార్చర్ చాలా ఈజీ, కిసికో హర్ట్ కన్నా చాలా ఈజీ చేస్తే, ఇది స్ట్రాంగ్ ఉమెన్ కాదు. స్ట్రాంగ్ ఉమెన్ ఏంటే ఎవరు స్టాండ్ తీసుకో చెప్తుంది, వీకెస్ట్ మూమెంట్లో బ్యాలెన్స్డ్గా ఉంటుంది స్ట్రాంగ్. ఇది స్ట్రాంగ్ అంటే గట్టిగా మాట్లాడితే స్క్రీన్ చేస్తే అది స్ట్రాంగ్ మూమెంట్ కాదు. ఓకే, ముందు షీ వాజ్ మేకింగ్ హర్ పాయింట్ వెరీ కరెక్ట్. ఐమ్ టాకింగ్ అబౌట్ ముందు వీక్లో, అండ్ ఐ రియలీ లైక్ ద వే షీ టాక్ హర్ పాయింట్. ఓకే, బట్ ప్రతిసారి తన పాయింట్ కరెక్ట్ ఉండే అది కాదు, బికాస్ షీ ఈజ్ స్క్రీమింగ్ అండ్ టాకింగ్. వేరే వెన్ యూ మాట్లాడుతున్నారు యూ హ్యావ్ టు లిసన్ ఆల్సో. వింటున్నాను ఆల్సో చాలా ఇంపార్టెంట్ కదా. సో చాలా ఇంపార్టెంట్. సో సమ్వేర్ ఐ ఫీల్ ఆర్యానా ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఈజ్ నాట్ డిజర్వింగ్ ఇన్ టాప్ 5. I definitely, if I have to replace somebody from my side, I will say Kumar Sai was most deserving, if only task important. Your behavior, reflection, తీసుకో ఈ సిచ్యువేషన్లో ఎలా టేకల్ చేయాలి అండ్ అందరితో కలిసి ఇది బిగ్ బాస్ హౌస్, అదర్వైజ్ ఇస్ ఖతరోకి ఖిలాడి. ఓకే, ఫైనల్గా ఒక బిగ్ బాస్ హౌస్తో బౌన్స్ బ్యాక్ అయ్యారు అంటే మీరు మిమ్మల్నిగా ఆడియన్స్ని గెలుచుకున్నారు. యూ డోంట్ ప్లే ఎనీ రోల్ దేర్. మీరు మీలాగే ఉంటూ చాలామంది ఆడియన్స్కి రీచ్ అయ్యారు బికాజ్ ఆఫ్ మీ సూపర్ పాజిటివిటీ నేచర్ అండ్ ఫర్గివ్నెస్ నేచర్ కూడా. అంటే ఈజీగా ఫర్గివ్ చేసేస్తారు, అంటే ఉన్న విషయాన్ని కంటిన్యూ చేయరు. ఒకసారి అయిపోయింది. ఫైనల్గా వెళ్తున్నాం, ఫైనల్ ఉంది బిగ్ బాస్ ఫైనల్స్లో. ఎలా ఉంది మీకు అలా దాన్ని అటెండ్ అవ్వటానికి? కానీ అగైన్ యు ఆర్ మీటింగ్ యువర్ ఫేవరెట్ హీరో, మై ఫేవరెట్ బెస్ట్ ఫ్రెండ్ అండ్ బెస్ట్ బ్రదర్ అండ్ చెల్లం, ఎవరితో కలుస్తున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. ఒక్కటి బ్యాడ్ ఫీలింగ్, ఇట్స్ బ్యాడ్ ఫీలింగ్ కాదు, బట్ ఒక చిన్న రిగ్రెట్ అంటే నేను టాప్ 5లో లేదు. నేను టాప్ 5లో వస్తే మై ఫ్యామిలీ ఆల్సో మళ్ళీ వస్తుంది నాకు చీరింగ్ కోసం అండ్ ఆల్. సో నా వీక్నెస్ కాబట్టి ఐ లాస్ట్ సమ్వేర్, ఇది ఫీలింగ్ ఉంది. సెకండ్, ఐ రియలీ వాంట్ అఖిల్ టు విన్. ఎందుకు అంటే ఫ్రమ్ బిగినింగ్ నుంచి ఎవరితో వెళ్తున్నారు హౌస్తో ప్రతి పర్సన్ ఒక మాట చెప్తున్నారు, తనకి గేమ్లో ఫోకస్ లేదు, తన గేమ్లో ఫోకస్ ఎక్కువ ఉండే. ఎందుకు చెప్తున్నారు అంటే హీ వాజ్ వెరీ కనెక్టెడ్ టు మీ, అదే రీజన్ అయింది. ఎవ్రీబడి వాజ్ సేయింగ్ గేమ్లో ఫోకస్ చేయండి అఖిల్, మీరు మంచి ఆడుతున్నారు. హీ వాజ్ ఫోకస్ బిగినింగ్ నుంచి, చాలా ఫోకస్. సో ఐ వాంట్ హిస్ డ్రీమ్ టు కమ్ ట్రూ. సో అదే అఖిల్. Sohail is a brother and he is a really big competition for Akhil because Sohail is expressive. చాలా ఎక్స్ప్రెసివ్. అంటే తన కోపం వస్తే కోపం వస్తుంది, తను బాధపడితే ఏడుస్తున్నారు, నవ్వుస్తున్నారు, మళ్ళీ సారీ చెప్తున్నారు. అన్ని క్వాలిటీ ఒక వాట్ యు సే ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. అదే సోహెల్. అఖిల్ కొంచెం క్లోజ్, అంటే రిజర్వ్డ్ ఉన్నాను. ఇది రైట్ వర్డ్, ఈజ్ ఎ రిజర్వ్డ్. అండ్ సోహెల్ చాలా ఓపెన్గా ఉన్నాను. సో హారిక అంటే హారిక చాలా చియర్ఫుల్ ఉండే, బట్ తన గేమ్ తెలుసు, తన బాగా తెలుసు, షీ నోస్ హౌ టు ప్లే ద గేమ్.
అభిజిత్ గురించి నాకు యాక్చువల్లీ ఏం తెలీదు. అది కనెక్షన్ పోయింది ఏంటంటే తెలీదు, అంటే ఏం చెప్పాలి, చాలా స్మార్ట్ పర్సన్ అండ్ ఫుల్ వీక్ అండ్ వీకెండ్లో డిఫరెన్స్ ఉండేది. అంటే వీకెండ్లో ఎక్కువ మాట్లాడుతున్నారు, కరెక్ట్ మాట్లాడుతున్నారు, సో కొంచెం షాక్ పడుతున్నారు, అంటే అరే ఆహా ఓ అలా జరిగింది. సో తను చెప్పే విధానం వేరే వాళ్ళ పర్సన్ టచ్ అవుతున్నాను, మతలబ్ యూ విల్ గెట్ కనెక్టెడ్ ద వే హీ స్పీక్. మీరు స్ట్రాంగ్ అని దెయ్యం టాస్క్లో ప్రూవ్ అయిపోయింది. సింగిల్గా రూమ్కి వెళ్ళినప్పుడు మీరు పెద్ద స్క్రీన్ చేయలేదు, మిగిలిన వాళ్ళంతా అరిచేశారు, గోల గోల చేసేసారు. లైఫ్లో అంటే వాట్ యు సే, డార్క్నెస్ని తెలుగులో ఏం చెప్పాలి, చీకటి వాళ్ళ పరిస్థితి లైఫ్లో చాలా జరిగింది. ఇది చీకటితో భయం లేదు ఇప్పుడు, అస్సలు లేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మోనల్, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఇంకా మంచి క్యారెక్టర్స్తో చూడాలి. మేబీ నాగార్జున గారితో వెంటనే మూవీ స్టార్ట్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. నేనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే మీరు నెక్స్ట్ టైం ఏదైనా చెప్పేటప్పుడు పులిహార రైస్ అనకండి, పులిహార ఇట్స్ ఎనఫ్. పులిహార రైస్ ఎలా ఉంటుందంటే ప్రెగ్నెంట్ లేడీ, అంటే లేడీ ఓన్లీ ప్రెగ్నెంట్ అయింది కదా, సో మళ్ళీ ప్రెగ్నెంట్ లేడీ అనక్కర్లేదు. ఓకే, సో నాకు తెలియదు కదా, నా లైఫ్ లో ఫస్ట్ టైం నేను పులిహార, ఓకే దట్ ఈస్ పులిహార అండ్ దట్స్ పర్సన్ డూ ఫ్లర్ట్ విత్ ఎవ్రీవన్. దెన్ ఎలా ఏం చెప్పాలి, నేను ఫ్లర్ట్ విత్ సో మెనీ గర్ల్స్. పులి రాజా, పులిహోర బాగా కలుపుతాడు అంటారు. అలా చెప్తున్నాను కదా. ఓకే, అదే బికాజ్ సేమ్ వర్డ్ యూజ్ చేస్తున్నారు వకీల్ కోసం, మస్తీలో మజాక్లో ఈ వర్డ్ చాలా యూజ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మోనల్. గ్రాండ్ ఫినాలేలో చూస్తాం మళ్ళీ మిమ్మల్ని. అట్ ద సేమ్ టైం మంచి రోల్స్ చేయాలి. మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్లో నాగార్జున గారితో మూవీ స్టార్ట్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. అండ్ నెక్స్ట్ వీక్ డెఫినెట్లీ కలుస్తాను. వేరే ప్రాజెక్ట్ పాటు ఒక ఇంటర్వ్యూ మీకు మళ్ళీ చేయాలి అలా నేనే కోరుకుంటున్నాను. డెఫినెట్లీ. అండ్ జై శ్రీ కృష్ణ, గోవిందా గోవిందా. This is Abhinav Gomatam. Hello, Nenu Avantika Mishra. Hello, this is Tarun Bhaskar. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood.